ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. అత్యంత మహాకృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ సమయంలో ప్రభా మీ వాక్యం ద్వారా నాయన మీరు మాతోనూ నాతోనూ మీరు సూటిగా తేటగా మాట్లాడమని, మీ వాక్యపు వెలుగులోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని నాయన ప్రార్థన చేస్తున్నాం. అయ్యా సహాయం దయచేయండి నాయన. అయ్యా ఈ సమయంలో ప్రభా నీ దేవత్వ వాక్యమును వింటుండగా అయ్యా నాయన యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం అంటుంది నాయన, ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుడై ఉండెను అని సెలవిచ్చినట్టుగా ప్రభు ఆ వాక్యమై మీరై ఉన్న దేవా నాతో మాట్లాడండి నాయన, మాతో మాట్లాడండి అయ్యా. మా జీవితాలు సరిచేయండి నాయన. ఈ ఆత్మీయమైన వెలుగులోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీ కొందన ఇదో ప్రభా పరిశుద్ధాత్మ దేవుడా లేఖనాలు ధ్యానిస్తుండగా మమ్మల్ని బలపరచు, మీ వాక్యపు వెలుగులోనికి మమ్మల్ని నడిపించమని, మమ్మల్ని అందరినీ వాక్యముతో ఉతుకు స్నానం జరిగించమని అయ్యా ఈ సమయంలో మీరుండి మాట్లాడమని దీన దాసుని ప్రభా నీ సులువు చాటు మరుగుపరుచుకొని నా సొంత జ్ఞానం ఎక్కడా పనిచేయనీకు నాయన, నేను మాత్రమే మీ జ్ఞానము పనిచేయలాగిన సహాయం దయచేయమని, వచ్చివాడిని మట్టివాడినైనా నన్ను నీ మహిమ కొరకు వాడుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట అడుగుచు ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు పేరిట చేరికూడి వచ్చిన వారందరికీ దేవుని యొక్క శుభాలు పలుకుతూ సమయంలో దేవుని వాక్యాన్ని వినటానికి సిద్ధంగా ఉన్న మీ అందరికీ ప్రభు పేరట మరొకసారి వందనాలు, ప్రతి ఒక్కరికి వందనాలు. పిల్లరా, ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి మనము చూసినట్టయితే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించుకొని దేవుని యొక్క ఉద్దేశం ఏంటిది, దేవుని యొక్క ఆలోచనలు ఏంటిది, దేవుని యొక్క ఉన్నత తలంపులు ఏంటివి అని ఒకసారి గమనించుకొని వాక్యపు వెలుగులోనికి వెళ్దామని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. యెషయా రాసిన గ్రంథము ఒకసారి చూసినట్టయితే యెషయా రాసిన గ్రంథంలో దేవుడు మన కొరకు బయలుపరిచిన కొన్ని మాటలు చదువుకుందాం. యెషయా రాసిన గ్రంథము 48వ అధ్యాయము 18వ వాక్యము. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీకు క్షేమము, నది వలెను, నీతి సముద్రము తరంగము వలె నుండును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీవు నా ఆజ్ఞలను గైకొనాలని, ఆలకించాలని నేనెంతో కోరుచున్నాను. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనాలి, దేవుని యొక్క మాట ప్రకారంగా నడవాలి, ఆయన ఆ రీతిలో జీవించాలని నిన్ను నన్ను సృజించిన దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు, ఆశ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఆలకింపవాలని నేనెంతో కోరుచున్నాను. దేవుడు ఎంతో కోరుచున్నాడంట. నీవు నేను దేవుని యొక్క మాట వినాలి, దేవుని యొక్క సన్నిధిలో బలపరచబడాలి, ఏ రీతిలో దేవుని వాక్యం చేత ఉదక స్నానం జరిగించబడాలి. ప్రభులారా, దేవుని యొక్క వాక్యము మన జీవితంలో లేకపోతే మనం ఏ పాటి వాళ్ళని అయిపోతామో తెలియదు. వాక్యం లేని జీవితం వ్యర్థమైపోతుంది. ఆత్మీయ లేని జీవితం నరకానికి దారితీస్తుంది. పిల్లల వాక్యము, ప్రార్థన, ఆత్మీయత
ఈ మూడు ప్రాముఖ్యమైనవి. క్రైస్తవులకు ఈ మూడు ప్రాముఖ్యమైనవి. నెంబర్ 1 వాక్యము, నెంబర్ 2 ప్రార్థన, ఆ తర్వాత విశ్వాసము. హల్లెలూయా. ఇవన్నీ కలిగి ఉంటాం. దేవుడు ఒక వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు నా ఆజ్ఞలు గైకొనాలని నేను ఎంతో ఆశపడుతూ ఉన్నాను, నేను ఎంతో కోరుచున్నాను. మీరు ఒకవేళ అవన్నీ వినిన ఎడల, అవన్నీ అనుసరించినట్టయితే, నీతి ఆలకించిన ఎడల మీకు క్షేమము నది వలె. హల్లెలూయా. మీకు క్షేమం ఎలా ఉంటే నది వలె ఉండును. నది యొక్క లాగుబారుతుందో, నది ఏ రీతిలో ప్రవహిస్తూ ఉంటుందో, దేవుని యొక్క మాటలు విని ఆలకించిన ఎప్పుడు నది వలె మీకు క్షేమము సమృద్ధిగా కలిగి ఉంది. హల్లెలూయా. నది ఒక చోట ఉండదు, నది ఒక ప్రాంతంలో ఉండదు. నది ప్రపంచ దేశాలకు వెళ్ళాల్సిన ప్రాంతానికి పారుతూ ఉంటుంది. సో దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు ఇవన్నీ ఆలకించిన ఎడల నది వలె నీకు క్షేమము ఉండును. హల్లెలూయా. నది వలె క్షేమము నీకు అనుదినము అనుక్షణము క్షేమము ప్రకటింపబడుతుంది. అనుదినము క్షేమము నీకు ప్రవాహం వల్లే నీ జీవితంలో పారుచూ ఉంటుంది. అనుదినము నీ కుటుంబ ఆత్మీయ జీవితంలో క్షేమాన్ని దేవుడు పారు చేస్తూ ఉంటాడు. అంతేకాదు ఇంకో మాట సెలవిస్తూ ఉంది, నీ నీతి సముద్ర రంగముల వలె, సముద్రపు తరంగముల వలె. నీ నీతి సముద్రపు తరంగముల వలె నుండును. సముద్రపు తరంగములు. నీతి సముద్రం చూస్తూ ఉంటాం. సముద్రం ఏం చేస్తుంది? సముద్రము అలలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. సముద్రముకి అలా ఒకవేళ ఒకటి అన్నారు, సముద్రానికి అలలు తప్పు, మనిషికి కష్టాలు తప్పు అని. అంటే అర్థం ఏంటిది అంటే, సముద్రానికి అలలు ఎప్పుడు క్షణము వస్తూనే ఉంటాయి. మనిషికి ఉన్న కష్టాలు వస్తూనే ఉంటాయి. వ్యక్తి అన్నాడు, ఈ సామెత వాడేశాడు. సో దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు ఆయన మాట గైకొనటం వల్ల నీ నీతి సముద్రము తరంగముల వలె నుండును. నువ్వు ఏ కార్యములు చేసినా అందులో నీతే కనిపిస్తుంది. నువ్వే రీతిలో జీవించాలనుకున్నా అందులో నీతే కనిపిస్తుంది. ఆ రీతిలో చేయాలనుకుంటున్న దేవుడు నీ నీతిని సముద్రపు తరంగముల వలె ఉంచాలనుకుంటున్నాడు. హల్లెలూయా. సముద్ర తరంగములు ఎప్పుడు అలలు లేస్తూనే ఉంటాయి. ఒక్కొక్కసారి గొప్ప అలలు లేస్తూ ఉంటాయి, ఒకసారి చిన్న అలలు వేస్తూ ఉంటాయి. సముద్రాలు ఎప్పుడు పెద్ద అలలే వస్తూ ఉంటాయి. నీ నీతి ఎప్పుడు పెద్ద అలలానే ఉంటాయి. నువ్వు చేసే నీతి కార్యాలు 10 మందికి క్షేమకరంగాను, 10 మందికి ఆశీర్వాదకరంగాను, 10 మందికి దీవెనకరంగాను మారు. హల్లెలూయా. ముందుగా నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారుతుంది. హల్లెలూయా. ప్రియులారా, మరి ఇవన్నీ మన జీవితంలో జరగాలి. ఇవన్నీ ప్రభువా నా జీవితంలో మరి ఉండాలయ్యా, నాకు క్షేమము నది వలె ఉండాలయ్యా, నా నీతి ప్రభువా సముద్ర తరంగముల వలె ఉండాలనైనా ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేశాం. ఆ రీతిలో జీవించాలనుకుంటున్నాం, ఆశ కలిగి ఉండాలనుకున్నాం. కానీ నెంబర్ 1 విను, నీకు ఉండాల్సింది ప్రాముఖ్యత. నెంబర్ 1, ఆయన నీవు నా ఆజ్ఞలను ఆలకింపవాలని నేనెంతో కోరుచున్నాను.
నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలను నేనెంతో కోరుచున్నాను. నెంబర్ 1, నీ నీతి నీకు క్షేమం నది వలె ఉండాలని, నీ ఒక నీతి సముద్రపు తరంగముల వలె ఉండాలని నువ్వు ఈ రీతిలో ఆశించేటప్పుడు నెంబర్ 1 ఇంకోటి కూడా నువ్వు ఆలోచన చేయాలి. ఏంటిదా? ఇంకొకటి అంటే విను ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీవు నా ఆజ్ఞలను గైకొనవాళ్ళు నేనెంతో కోరుచున్నాను. దేవుని ఒక ఆజ్ఞను గైకొనాలి. దేవుని ఒక ఆజ్ఞ ఏంటిది? దేవుని యొక్క విలువైన సమయం ఏంటిది? ఆయన ఆజ్ఞలు ఏంటివి? వాటన్నిటిని గైకొనటం వలన దేవుడు ప్రశస్తమైన ఉనికి పోతా ఉన్నాడు. నెంబర్ 1, నీకు క్షేమము నది వలె. నెంబర్ 2, నీ నీతి సముద్రపు తరంగముల వలె ఉండను. దేవుడు ఇటువంటి ప్రశస్తమైన నీకు ఇవ్వాలన్నప్పుడు నీవు ఆయన ఆజ్ఞను ఎందుకు గైకొంటున్నా? నీవెందుకు ఆయనకి ప్రార్థన చేయట్లా? నీవెందుకు దేవుని యొక్క విలువైన సమయాన్ని దొంగలిస్తావు? ఆయన ఆజ్ఞలు గైకొనటానికి నీకేమైపోయి, నీకేమో విపత్తు వచ్చేసి. అయితే విను ప్రియులారా, నాడు దినాన్న దేవుని ఆజ్ఞలు గైకొనేవారు తక్కువ. కానీ మీరు చేయాల్సిన మంచి కార్యాలు మేము చేయాలనుకుంటా ఉన్నాం. మా జీవితంలో క్షేమం లేదు, మా జీవితంలో ఆశీర్వాదం లేదు. ఏ రీతిలో వస్తుంది? నువ్వు దేవుని వాక్యాన్ని సూటిగా నీ దేవునితో మాట్లాడినా, నువ్వు దేవుని వాక్యాన్ని పెడిచోని పెట్టేస్తే, దేవుని ఒక వాక్యాన్ని పెడిచోని పెట్టేస్తే నీ జీవితంలో నీకు క్షేమం నది వల్ల ఏ రీతిలో వస్తుంది? దేవుని ఒక వాక్యాన్ని వినటం వల్ల, దేవుని ఒక ఆజ్ఞలు నడుచుకోవటం వల్ల నీకు క్షేమము కలుగు చేస్తుంది. మరొక వాక్యం బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 29వ వచనం. ద్వితీయోపదేశ కాండము 32:29. వారు జ్ఞానము తెచ్చుకొని దీని తలపోసి తమ కడవరి స్థితి విమోచించుట మేలు. హల్లెలూయా. దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమని అంటే, వారు ఎవరు వారంటే ఎవరు? నువ్వు నేను. దేవుని వాక్యం వింటున్న మనము. వారు జ్ఞానము తెచ్చుకొని ఏం తెచ్చుకోవాలి? జ్ఞానం తెచ్చుకోవాలి. ఏ రీతిలో జ్ఞానం తెచ్చుకోవాలి? దేవుని జ్ఞానం తెచ్చుకోవాలి. జ్ఞానం లేక జీవిస్తున్నావేమో. అంటే నేను సమయంలో అంటావు, ప్రభువా ఈ జనాంగాన్ని నేను ఏలటానికి నాకు జ్ఞానం లేదయ్యా, జ్ఞానం లేదు నాయనా, నాకు సరైన జ్ఞానం దయచే ప్రభువా అన్నప్పుడు దేవుడు చక్కటి జ్ఞానం ఇచ్చాడు. ఆయన కంటే జ్ఞానవంతుడు మరెవడు లేడు. ఎందుకని దేవుడు అంటా ఉన్నాడు, వారు జ్ఞానం తెచ్చుకొని దీనిని తలపోసు తమ కడవరి స్థితి విమోచించుట మేలు. నీ కడవరి స్థితిని విడిచిపెట్టుట మేలు. ఎన్నటి దినాలు దేవుని యొక్క ఆజ్ఞను గైకొనలేదేమో. గడిచిన దినాల్లో దేవుని యొక్క వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేదేమో. దేవుడు ఎన్నిసార్లు నీతో మాట్లాడినా దేవుని యొక్క వాక్యాన్ని పెడిచోని పెట్టేసేవేమో. అయితే వినో, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీవు నీ కడవరి స్థితి విమోచించుము. హల్లెలూయా. నీ కడవరి స్థితి ఏం చేసుకోవాలి? విమోచించుట మేలో. ఇంకా అదే జీవితాన్ని జీవించకూడదండి. అదే యొక్క ఆత్మీయ జీవితంలో నడవకండి. అది ఎప్పటికీ క్షేమం కాదు.
నీకు క్షేమము నది వలె ఉండదు, నీ నీతి సముద్రపు తరంగము వలె ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏ రీతిలో నీవు కడవరి స్థితిని విమోచించుట లేదు. దేవుని వాక్యం సెలవించింది కదండి, కడవరి స్థితి. జ్ఞానం తెచ్చుకొని లేకండి. హల్లెలూయా. జ్ఞానం తెచ్చుకొని ఏం చేయాలి? ఏ రీతిలో దేవుని జ్ఞానము, దేవుని యొక్క ఆజ్ఞలు వింటూ నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని వింటూ నేర్చుకోవాలి. ప్రతిదినము దేవుని వాక్యం కోసం ఎదురు చూడాలి. ఈనాటి దినాల్లో ఎదురు చూస్తూ ఉన్నాం, సంపాదన కోసం, డబ్బు కోసం, పని కోసం. అయితే విను, వాక్యం కోసం ఎదురు చూసేవారులే, వాక్యం కోసం ఆశపడే జీవితాలే. ఇంకెన్నాళ్ళు ఈ జీవితాన్ని జీవిస్తావు? ఇంకెన్నాళ్ళు మోడు బారిన జీవితంలోనే ఉంటావు? విమోచించు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, విమోచించు. ఈ కడవరి స్థితిని విడిచిపెట్టు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, జ్ఞానం తెచ్చుకో, వాటిని విడిచిపెట్టు. వాటిని విడిచిపెట్టినందులో నీకు క్షేమము నది వలె ప్రవాహం ఇస్తూ ఉంది. నీ నీతి సముద్రపు తరంగము వలె మారుతాయి. హల్లెలూయా. సముద్రపు అలలు వలె నీ నీతి కనిపిస్తుందండి. నది వలె నీకు క్షేమము, నీ కుటుంబానికి క్షేమము, నీ కుటుంబము నీతిలో నడుస్తూ ఉంటుంది. దేవుని వాక్యం కైకొన్నటువంటి. హల్లెలూయా. మరొక వాక్యాన్ని దేవుని బైబిల్ గ్రంథంలో నుంచి ధ్యానించుకుందాం. కీర్తన రాసిన పత్రిక 81వ అధ్యాయం 13వ వచనం. కీర్తనలు 81:13. చదువుతున్నా. అయ్యో నా ప్రజలారా, అయ్యో నా ప్రజలారా, నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంతో మేలు. అయ్యో నా ప్రజలారా, దేవుడు అంటూ ఉన్నాడు నిన్ను నన్ను కలుపుకొని, నీ సొంత జనాంగం. అయ్యో నా ప్రజ, రక్త సంబంధికమా అన్నారు. నీ సొంత అన్నదమ్ములు విన్నప్పుడు నా జనమా అని అన్నారు. దేవుడు అంటూ ఉన్నాడు, నిన్ను సృజించిన దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను బలపరిచిన దేవుడు, నిన్ను మనిషి రూపుగా మార్చిన దేవుడు. నువ్వే రీతిలో ఉన్నా, నువ్వు ఏ చెడు కార్యానికి, నువ్వే దుష్ట క్రియల చేత నిందించబడి ఉన్నా, దేవుడు అంటున్నాడు నా జనాంగమా. ఎంత ప్రేమిస్తున్నాడండి ఆయన, ఎంత నీ పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడండి ఆయన. వినండి ప్రియులారా, నా జనాంగమా, అయ్యో నా ప్రజలారా, నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు విను, నా మార్గముల అనుసరించిన ఎడల ఎంతో మేలు. ఇశ్రాయేలులారా, అయ్యో నా జనాంగమా, నా మాటలు వినిన ఎడల, నా మార్గాన్ని అనుసరించటం వల్ల ఎంతో మేలు. చిన్నప్పుడు ఇల్లారా, దేవుని యొక్క నాడు దినాల్లో నువ్వు కష్టానికి లోబడి, ఒకవేళ నువ్వు శ్రమలు గుండి వెళ్తూ, నష్టం గుండి వెళ్తూ, నువ్వు ఏ రీతిలో జీవిస్తూ ఉన్నా, అప్పుల్లో జీవిస్తూ ఉన్నా, శ్రమలు గుండి జీవిస్తూ ఉన్నా, అప్పులు కట్టలేక చచ్చిపోదాము అనుకున్నా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మాట విను. అయ్యో నా జనాంగమా, మాట విను, నా ఆజ్ఞలు గైకొను, నీకు క్షేమము నది వలె ఉంటుంది, నీ సముద్రపు తరంగము వలె నీ నీతి ఉంటుంది. హల్లెలూయా. ఇంతకన్నా క్షేమాన్ని ఏ స్నేహితుడు నీకు ఇవ్వలేడు, ఏ వ్యక్తి నీకు ఇవ్వలేడు. నీ భర్త కానీ నీ భార్య కానీ ఇంతకన్నా క్షేమాన్ని ఇవ్వలేదు. కనుక వినండి, దేవుడు సెలవిస్తూ ఉంది, వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాను.
హెచ్చరించాలనుకున్నాడు. నిన్నే బలపరుస్తా ఉన్నాడు. లెగు, విమోచించు గడిచిన దినాన్ని, విడిచిపెట్టు పాత జీవితాన్ని, దేవుని వైపు చూడు. నా మాటలు వినటం వల్ల, నా మార్గాల్లో నడచటం వల్ల ఎంతో మేలు. నిజంగానే ఆనాటి దినాన ఆ భక్తులు ఆయన మార్గాన్ని నడిచారు. ఆనాటి భక్తులు ఆయన యొక్క శ్రేష్టత్వంలోకి వెళ్ళగలిగారు. ఆయన ఆజ్ఞలు గైకొన్నారు. అందుకనే దేవునితో బలపరచబడి దినాన మీ ఆత్మీయ జీవితంలో మేలు చూడలేకపోతున్నావా? ఈనాటి దినాన నీ కుటుంబ జీవితంలో క్షేమం లేదా? నువ్వు చేస్తున్న పనుల్లో నీతి లేదా? అయితే విను, దేవుని వాక్యం ఎంతవరకు నీకు అర్థం కాలేదా? అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ గతించిన జీవితాన్ని విడిచిపెట్టు, నా మాట విను, నా మార్గాన నడువు. క్షేమము, నీ నీతి సముద్రపు తరంగం వలె ఉంటుంది. నీకు క్షేమము నది వలె ప్రవహిస్తూ ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పిల్లలు పేరట మేము కాన్బడి చెబుతూ ఉన్నా, ఈనాటి దినాన్ని నుంచి జీవితాలను బలపరచుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఫ్రెండ్స్, మరి ఎక్కడున్నా మీరు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిస్తారని ప్రభు పేరట సెలవిస్తున్నాను. మనం చేస్తా ఉన్నాం ప్రార్థన. మహాపరిశుద్ధుడా, నీ వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీ అత్యంత మహాకృపను బట్టి నీ వందనాలు నాయన. మీరు ఉన్నవాడు అన్నవాడు దేవుడు నాయన, నీకు స్తోత్ర. ఈ దినాన ప్రభు శ్రేష్టమైన సందేశాల ద్వారా మీరు అనేకమైన వారిని ప్రభువా మార్చినందుకు నీకు వందనాలు. అనేకమైన హృదయాలు కదిలించినందుకు నీకు వందనాలు. ఇదో పరిశుద్ధాత్మ ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రభువా విన్న వారి జీవితంలో మేలుకరం జరిగించు నాయన, నీకు వందనాలు. విత్తబడిన విత్తనాలు ప్రభు మంచి నేలలో పడి ఫలించులాగిన సహాయం తెచ్చిన ఆయన, నీకు వందనాలు. నాయన ప్రభా, యెషయా రాసిన గ్రంథము నాయన పరిశుద్ధాత్మ దేవుడా 48వ అధ్యాయంలో ప్రభువ 18వ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్ర. నాయన ప్రభువ, నీ ఆజ్ఞలను వినాలని మీరు ఎంతో కోరుచున్నారయ్యా, మీరెంతో ఆశిస్తూ ఉన్నారు నాయన. అంతేకాదు ప్రభువ, ఈ ఆజ్ఞలు వినటం వల్ల, నీ మాట వినటం వల్ల, నీ మార్గంలో నడటం వలన, మా పాత జీవితాన్ని వదిలేసుకోవటం వలన మాకు క్షేమము నాయనా, మాకు క్షేమము నది వల్లే ఉంటుందంట అయ్యా. మాకు క్షేమము అయ్యా, మా నీతి సముద్రపు తరంగము వలె ఉంటుందంట నాయనా. నాటి దినాల్లో వాక్యం సరిగా అర్థం చేసుకో, వాక్యమును బట్టి జీవితాన్ని జీవించలేక మేము తురింగిపోయామేమో, కూలిపోయామేమో. అయితే మీరు నాయనా ఈరోజు మీరు మాతో సూటిగా మాట్లాడాం, దాసుల ద్వారా మాతో సూటిగా మాట్లాడాం అని ప్రభు. ఎంతమంది అయితే వారి జీవితాల్లో వారు పరీక్షించుకుంటున్నారో, వారి ఆత్మీయ జీవితాన్ని పెంపొందించిన ఆయన కడవరి స్థితి వరకు నమ్మకంగా జీవించే జీవితం వారందరికీ ప్రసాదించమని, బలపరచమని, మీరైతే తోడు నీడ కంచి కాపుదల దయచుమని అడుగుతున్నాను తండ్రి. నీకు మీ క్షేమమును భద్రత వారికును వారి కుటుంబాలకును నాయనా నిండుగా దయచేయమని, మీ ఆజ్ఞలు గైకునే కుటుంబాలుగా మార్చమని, నీ మాట వినే కుటుంబాలుగా దయచేయమని, నీ మార్గం నడిచే జీవితాలుగా ఉండలాగా సహాయం దయచేయమని, కృపను అనుగ్రహించమని. ఈ వాక్యం ఎంతమంది అయితే విశ్వసించారో, ఎంతమంది అయితే దీక్షించారో, వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని, మీ తోడు మీ కృప కాపుదల వారి కుటుంబాల మీద మెండుగా దయచేయమని ప్రభు అయిన యేసు నామం పేరిట అడిగి పెట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభు పేరిట అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు.